మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న కొత్త మూవీ ప్రెజెంట్ స్కెడ్యూల్ పూర్తయిందట. అమృత్సర్ నుంచి హైదరాబాద్ కు రిటర్న్ అయ్యాడు రామ్ చరణ్. ఇక ఆచార్య మూవీ ప్రమోషన్ తో బిజీ అవుతున్నాడు. F3 మూవీ కొత్త టీం పాటని తూటాలా వదిలింది. వచ్చే నెల 27న రాబోయే ఈ సినిమాకు ఫిల్మ్ టీం ఇప్పుడే ప్రచారం మొదలు పెట్టేసింది. కొత్త పాటను లాంచ్ చేయడంతో ఆ సాంగ్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. ఆచార్య మూవీ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ వస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే రాకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నా గుసగుసల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త ట్రైలర్ తో పాటు ఆచార్య యాంథమ్ రిలీజ్ చేయబోతున్నారట. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్, వచ్చే శుక్రవారం ప్రమోషనల్ ఈవెంట్ అంటూ 2 ఈవెంట్లతో కిక్ ఇవ్వబోతోంది ఆచార్య టీం. హాలీవుడ్ హీరో జానీ డెప్ తన ఎక్స్ వైఫ్ మీద వేసిన పరువు నష్టం దావా వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. పెళ్లైన 2 ఏళ్లకు విడాకులు తీసుకున్న అంబర్ హెడ్ జానీ డెప్ ని తీవ్రంగా హింసించేదన్నారు. ఇక తన మీద వ్యతిరేకంగా వ్యాసం రాసిన అంబర్ హెడ్ మీద పరువు నష్టం దావా వేశాడు జానీ డెప్. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఆలియా, రణబీర్ కపూర్లు ఇద్దరు కొత్త కాపురం కోసం సరికొత్త విల్లాను సొంతం చేసుకున్నారట. ప్రజెంట్ ఆ విల్లా రెనోవేషన్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ విల్లా ఖరీదు 70 కోట్లని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో సమంత కలిసి మరోసారి జోడీ కట్టింది. అయితే శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా లాంచింగ్ రోజు సమంత అండ్ కో రాలేదు. దీంతో ఫోటోషాప్ చేసి లాంచింగ్ ఫోటోలో సమంత అండ్ కోని యాడ్ చేశారు విజయ్. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విక్రమ్ అమృత చౌదరి కీ రోల్లో CS తెరకెక్కిస్తున్న మూవీ విక్కీ ద రాక్ స్టార్. శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వస్తున్న ఈ ప్రయోగం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఫిల్మ్ టీం ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ మూవీ లాంచ్ అయింది. అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు ఇవాళే జరిగాయి. 6 నెలల్లో టాకీ పూర్తవుతుందని తెలుస్తోంది. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ లో యూత్ఫుల్ మూవీ తెరకెక్కబోతోంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు డైరెక్టర్ క్లాక్స్.